హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 60 GXS న్యూ మోడల్ అనేది లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ చెప్పబోతాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 2025 మోడల్లో సుజుకి ఎక్సెస్ కొత్త వెహికల్ని లాంచ్ చేయబోతుంది. దీని లుక్స్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తాయి. జపానీస్ టెక్నాలజీతో పాటు మనకు దీనికి అన్ని ఫీచర్స్ అనేది చాలా చక్కగా దీనికి అమర్చడం జరిగింది. ఈ బైక్ సీసీ వచ్చేసి మనకు 125 సీసీలో ఉంటుందండి. అయితే దీనికి మైలేజ్ వచ్చేసి మనకు 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అనేది ఇస్తుందండి. మీ బైక్కి మంచి లుక్స్తో పాటు మంచి ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారు, మరియు మొబైల్ ఛార్జింగ్ పుట్ కూడా ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్స్ మాత్రం చూడడానికి బెస్ట్ లుక్లా కనిపిస్తుంది. మనకు ఫ్రంట్ నుంచి, బ్యాక్ నుంచి, సైడ్ నుంచి. మనకు ఇక్కడ షాక్ అబ్జర్వర్ చూస్తే మనకు టెలిస్కోప్ షాక్ అబ్జర్వర్ మంచి కండిషన్లో ఇచ్చారనమాట. ఇండికేటర్స్ కానివ్వండి, స్విచ్ కానివ్వండి, ఇంకా మీకు దీనికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ చాలా చక్కగా అమర్చడం జరిగింది. బైక్కి మంచి లుక్ రావడానికి ఫ్రంట్ మరియు బ్యాక్ అలై వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్లో అయితే మనకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బైక్ ప్రైస్ విషయానికి వస్తే మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకు 81,000 వరకు ప్రైస్ ఉంటుందండి. దీనికి ఎల్ఈడితో పాటు డిజిటల్ మీటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డిజిటల్ మీటర్తో పాటు ట్రిప్పింగ్ స్విచ్ మరియు ఆర్పిఎం మీటర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మాల్ ఫంక్షన్ లైట్, ఏబిఎస్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ ఛార్జర్ చేసుకోవడానికి యూఎస్బి ఛార్జర్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ అనేది కూడా సిస్టమేటిక్గా ఇచ్చారనమాట. ఈ బైక్లో కావాల్సిన కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బైక్లో కొత్త ఫీచర్స్తో పాటు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ అనేది సైడ్కి ఓపెన్ అవుతుంది. ఇక బైక్ కలర్ విషయానికి వస్తే మనకు కలర్స్ అయితే మనకు 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బైక్ గురించి, బైక్ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి.